ధర్మ సందేహాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గురుగారు, మరో ఉత్తరం చూద్దామండి. మాధవి పంపించారు పర్చూరు నుండి. నిత్య పూజలో భగవంతుడికి ఎటువంటి నైవేద్యం సమర్పించాలి అని అడుగుతున్నారు. నిత్య పూజలో కొబ్బరికాయ, అరటిపండు, బెల్లము, ఖండ శర్కర, పంచదార, ఈ 5 ప్రధాన నైవేద్యాలు. వండిన పదార్థాలు ఇక తర్వాత మన ఇష్టం, మన ఓపికను బట్టి ఉపాసనను బట్టి చేస్తాం. వండని పదార్థాలలో నిత్య పూజలో కుదిరితే కొబ్బరికాయ కొట్టండి నైవేద్యానికి. కొబ్బరికాయ దొరకకపోతే ఫలం, అది కూడా అరటిపండు అయితే ఎక్కువ శ్రేష్టం. ముందు ప్రాధాన్యం అరటిపండుకి ఇవ్వండి. ఒకవేళ అరటిపండు దొరకకపోతే మామిడి పండు, ఖర్జూరము ఇలాంటి ఇంకేదైనా ఫలం కూడా ఇవ్వచ్చును. ఇక ఇవి కాకుండా వడపప్పు, చిమ్మిలి, పానకం ఇటువంటి నైవేద్యాలు కూడా మనం భగవంతునికి సమర్పించవచ్చు. ఖండ శర్కర అంటే పటిక బెల్లం అని అర్థం. పటిక బెల్లం భగవంతుడికి నిత్యం నైవేద్యం పెట్టి దాన్ని మనం తిని ఇతరులకు పెడితే అటువంటి వాడికి మంచి కంఠమాధుర్యం ఉంటుంది. కంఠమాధుర్యమే వాక్చాతుర్యం కూడా. కొంతమంది మాట్లాడితే ఆచితూచి చచ్చినంతసేపు పడుతుందన్నమాట మాట్లాడడానికి. ఎందుకని అంతసేపు మాట రావట్లేదంటే వాక్చాతుర్యం వాడికి పుట్టుకతో లేదు. అలా వాక్చాతుర్యం లేనివాడికి, పాండిత్యం లేనివాడికి అపార వాగ్ధార కావాలంటే ఖండ శర్కరని నైవేద్యంగా పెట్టమని చెప్పారు. మీరు ఒకసారి పరిశీలించండి. 40 రోజుల పాటు రోజు పటికి బెల్లం మీ ఇష్టదేవతకి, ముఖ్యంగా సరస్వతీదేవికి నైవేద్యం పెట్టి అది ప్రసాదంగా మీరు తిని ఇతరులకు పెడితే అనర్గళంగా మాట్లాడగలుగుతారు. తప్పులు దొల్లకుండా ఉంటాయన్నమాట. సంస్కృతం, తెలుగు ఏది ఏదో తెలియక వైరి సమాసాలు చేయడం వంటి లక్షణాలు తగ్గిపోతాయి. మూఢ శబ్దం సంస్కృతం, నమ్మకం తెలుగు పదం. సంస్కృతం పక్కన తెలుగుని కలిపి సమాసం చేయకూడదు, దాన్ని వైరి సమాసం అంటారు. ఇవి తెలియని వాళ్ళు తెల్లారులేస్తే మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసం అనాలి, అంధవిశ్వాసం అనాలి. అలాంటి తప్పుడు మాటలు ఉచ్చరించడానికి గల కారణం కూడా సరస్వతీ కటాక్షం లేకపోవటం. ఈ పటికి బెల్లం నైవేద్యం పెట్టి తింటే ఇటువంటి దోషాలు క్రమంగా పోతాయి. బెల్లం నైవేద్యం పెడితే అటువంటి వాడికి సంపదలు వస్తాయి. కాబట్టి మనం హాయిగా కొబ్బరికాయ, అరటిపండు లేకపోతే ఏదైనా పండు, పానకం, వడపప్పు మొదలైనటువంటివి, బెల్లం, పటిక బెల్లం ఇవేమీ దొరకకపోతే ఇంత పంచదార పెడితే, పంచదార కూడా అంతే, శర్కర వల్ల వాక్ చాతుర్యం వస్తుంది, మధురంగా మాట్లాడగలుగుతాడు. కొంతమంది మాట్లాడితే మనం ఆ మాటలకు ఆకర్షితులం అవుతాం. ఈయనతో మాట్లాడితే బాగుండు, లేక ఈ అమ్మాయితో మాట్లాడితే బాగుండు అనిపిస్తోందంటే దానికి మనలో మాధుర్య వాక్కు ఉండడమే. రోజు పంచదార నైవేద్యం పెట్టేవాడికి అలాంటి మధురమైన వాక్కు వస్తుంది. ఇవి నిత్య పూజలో ఏదో ఒకటి కానీ అన్నీ కానీ వాడుకోండి. గురుగారు, మరో ఉత్తరం చూద్దామండి. నెల్లూరు నుండి మోహన్ రావు గారు పంపించారు. ఇంట్లో ఉన్న దోషాలు తొలగిపోవాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నారు. దీనికి 2 మాటలు ముందుగా మనం తెలుసుకోవాలి. వేదవ్యాసుల వారు చెప్పిన మాట, ఇంట్లో ఉన్న దోషాలు పోవాలంటే ముందు మన మనస్సులో ఉన్న దోషాలు పోవాలి. మనిషి తన మనస్సులో ఏ సంకల్పం చేస్తున్నాడో అదే వాడికి శుభం లేక అశుభ రూపంలో వస్తుంది. అనగా ఎలాగా, ఒక వ్యక్తి మీద మనకి కోపం వచ్చి వీడు సర్వనాశనం అయిపోవాలని తిడితే అది మనకి లేనిపోయిన తగులుతుందనమాట. యద్భావం తద్భవతి అంటే ఇదే. అందుకే ఎట్టి పరిస్థితులలో నోటితోటి అశుభం పలకూడదు, మంగళమే పలకరా అన్నారు. కారణం అదనమాట. చాలామందికి తెలియదు కానీ నువ్వు ఇతరులకు ఏది సంకల్పం చేస్తే అది నీకు తగులుతుంది అని మంత్రశాస్త్ర నియమం. అందువల్ల శత్రువుని కూడా నోటితోటి దీవించు. కబీర్ దాసు లాంటి వాడు ఊరికే చెప్పారా, నీ దారిలో ఎవడైనా ముళ్ళు పరిస్తే నువ్వు వాడికి పువ్వులు వెయ్యి, నీ పువ్వులకి బదులుగా నువ్వు హాయిగా పువ్వులు పొందుతావు. వాకోహై తెరసూళ్ళు అంటాడు ఏకంగా, వాడు ముళ్ళు నాటినందుకు త్రిశూలాలు గుచ్చుకుంటాయి అని. అందువల్ల ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవడం ఏంటంటే మన గృహదోషాలు పోవడానికి ముందుగా మన మనస్సులో దోషాలు పోవాలి. ఎవరి మీద మనకి రాగద్వేషాలు ఉండకూడదు. ఒక వ్యక్తిని ప్రేమించి ఒక వ్యక్తిని ద్వేషించి ఎవడి మీద కొంతమందికి ఎందుకో కానీ ఒక్కొక్క వ్యక్తి మీద కసి యావజ్జీవితం కసిపోదు. అది ప్రమాదం అని చెప్పినా వినరు. పోయిన అదేం మనం ఉట్టినే చెప్పట్ల, ప్రమాణం చూపిస్తున్నాం. అందువల్ల శాస్త్ర ప్రమాణం ప్రకారంగా ముందు మనస్సుతో మనం అందరినీ ద్వేషించడం మాంతే ఇంట్లో దోషాలు పోతాయి. ఇంకా 2వది మంత్రశాస్త్రంతో ఇంట్లో ఉన్న దోషాలు తొలగించుకునే విధానం ఇది. గృహదోషాలు పోవడానికి, వాస్తు దోషాలు పోవడానికి
ఇంట్లో ప్రశాంతంగా సుఖంగా ఉండడానికి, సంపదలు రావడానికి మణిద్వీప పారాయణ చేయమన్నారు. దేవీ భాగవతంలో 12వ స్కంధంలో అమ్మవారి మణిద్వీప వర్ణన ఉంటుంది. అక్కడ సుస్పష్టంగా చివరిని చెప్పారు, నవీన గృహ నిర్మాణే వాస్తుయాగే తథైవ చ పఠితవ్యం ప్రయత్నేన కళ్యాణం తేన జాయతే. కొత్తగా ఇల్లు కట్టుకున్నప్పుడు, వాస్తు యజ్ఞం చెయ్యాలనుకున్నప్పుడు, వాస్తు పూజకి బదులుగా అన్నమాట. అలాగే ఇంక ఇళ్లలో ఏమైనా దోషాలున్నా, వాస్తు దోషాలున్నా ఇవన్నీ పోవడానికి నువ్వు ఎంతో కష్టపడి చదివేవాడిని పిలిపించైనా చదివించుకో. చదవగలిగితే నువ్వే సొంతంగా పారాయణ చేసుకో మణిద్వీపాన్ని. దానివల్ల ఇంటిలో ఉన్న దోషాలన్నీ పోతాయి. కళ్యాణం తేన జాయతే, దానివల్ల ఇంటిలో అందరికీ శుభం కలుగుతుంది. కళ్యాణం అంటే శుభం అని అర్థం. కళ్యాణం అంటే కేవలం పెళ్ళిని కాదు, పెళ్ళి కూడా ఒక శుభం కాబట్టి అలా అంటున్నాం. ఇంటిలో సకల కళ్యాణాలు శుభాలు జరగాలంటే మణిద్వీపాన్ని పారాయణ చేసుకోవటం చాలా మంచిది. కాబట్టి గృహదోషాలకి ఇది మరొకటి. ఇవి కాకుండా ఇంకా చాలా ప్రక్రియలు ఉన్నాయి. కానీ సులభ ప్రక్రియలు మానసిక దోషాలు పోగొట్టుకోవడం, ఇంట్లో మణిద్వీప పారాయణ చేయించుకోవటం సులభ ఉపాయాలు. గురువుగారు, మరో ఉత్తరం చూద్దామండి. పెడన నుండి వచ్చింది, హేమంత్ పంపించారు. కులదేవతలు అని అంటారు, వారిని తప్పనిసరిగా పూజించాలా అని అడుగుతున్నారు. ప్రతి వంశానికి ఇంటి పేరుకి కులదేవతలకి సంబంధం ఉంది. ఒక్కొక్క ఇంటి పేరు బెహరా అని ఇంటి పేరు ఉంది. పూర్వం ఒక అమ్మవారు ఆ ఇంట్లో ఉండేది. నేను బాగా ఎరుగుతుంది అనమాట ఈ పిఠాపురం పెద్దాపురం ఏరియాలో. అమ్మవారు ఓ మహాకాళీ రూపంలో, అప్పుడప్పుడు ఒక భూత రూపంలో ఆ ఇంట్లోకి అడుగు పెట్టడం వల్ల ఆ ఇంటి పేరు బెహరా అయ్యింది. కాబట్టి వాళ్ళ అమ్మవారిని బెహరా ఇంటి పేరున వాళ్ళు పూజించి తీరాలి అని. ఎవరింటి పేరైనా తోట అని ఉందనుకోండి, అటువంటి వాళ్ళు తప్పక మహాకాళిని పూజించాలి అని. ఈ తోట ఇంటి పేరు ఉన్నటువంటి వాళ్ళందరికీ మహాకాళి కులదేవతగా నేను చెప్పేవన్నీ శాస్త్ర ప్రమాణాలు కనుక. అమ్మవారు మహాకాళి కులదేవత. ఆ కులదేవతని ఇంట్లో పూర్వం పొలాల్లోనూ తోటల్లోనూ పెట్టి వాళ్ళు పూజించేవారు. అమ్మవారు వాళ్ళకి ప్రత్యక్షమే అనుగ్రహించేది. ఇప్పటికి కూడా చాలా చోట్ల గ్రామదేవతలకు ఉత్సవాలు వాళ్లే చేయడానికి గల కారణం అదనమాట. కాబట్టి ఈ ఇంటి పేరుటి వాళ్ళు ఆ కాళికని పూజించి తీరాలి. ఇంచేత కులదేవత ఆవిడ వల్ల ఇంటి పేరు వచ్చింది. ఆ ఇంటి పేరులో మనం పుట్టాం కనుక. గోత్రం కూడా శ్రీవత్స గోత్రం వాళ్ళంతా విష్ణువుని పూజించి తీరాలి. అక్కడి నుంచి పుట్టారు కనుక వీళ్ళని కులదేవతలు అంటారు. ఇవి కాకుండా మధ్యలో అప్పుడప్పుడు కొంతమంది మన ఇళ్లలో పెద్దవాళ్ళకి దేవతలు ప్రత్యక్షమై, కొంతమందికి వెంకటేశ్వరుడు ఒరే ఈ రోజు నుంచి నువ్వు నన్ను పూజించన్నాడు అనుకోండి, ఇంకా వంశంలో పుట్టిన వాళ్ళందరికీ ఇలువేలుపు ఆయనే. ఆ ఇలువేలుపులే కులదేవతలు అంటే. కాబట్టి ఆ కులదేవతల్ని పూజించకుండా ఏ పని చేయకూడదు. యాదవులకి కులదేవత అమ్మవారు అంబిక. అందుకే చూడు, దుర్గను కొలిచారు అని ద్వాపర యుగంలో ద్వారకా నగరంలో మణితో బాలామణితో హేలాగతి వచ్చు వనరు హేక్షణుడనుచున్ అని పోతర గారు పద్యం కూడా రాస్తాడు. కాబట్టి ద్వారకా నగరానికి యాదవులకి శ్రీకృష్ణుడికి కులదేవత అంబిక. అంబికని కొలిచాడు, చండికని కొలిచాడు. ఇలా ప్రతి దేవత ప్రతి పురుషుడి చేత స్త్రీ చేత అర్చింపబడేది. కాబట్టి పూర్వకాలంలో సుఖంగా ఉన్నారు. ఆ కులదేవతల్ని పూజిస్తేనే మన వంశాలు సుఖంగా ఉంటాయన్నమాట. ఇలాంటి మంచి మంచి ప్రశ్నల ద్వారా మళ్ళీ ఆ కులదేవతల యొక్క వైశిష్ట్యం, ఇలువేలుపుల యొక్క వైశిష్ట్యం మనకి తెలుస్తున్నది. తప్పక మీరందరూ మీ కులదేవతల్ని పూజించండి. తక్కిన దేవతల్ని కూడా పూజించకూడదని కాదు, వీళ్ళని పూజించాక వాళ్ళని పూజించి తరించాలి. ఇది నియమం. ధర్మ సందేహాలు కార్యక్రమంలో మరో చిన్న విరామం.